గ్రామ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు వేశాడు. ఆరోగ్యశ్రీని 10 లక్షల నుంచి 20 లక్షలు వేశాడు. అన్ని రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. 150 రావాలి, 20 ఎంపిస్తాను రావాలి. జై జగన్, జై జగన్ అన్న. రాష్ట్ర ప్రజానికానికి నేను చెప్పేది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తుంచుకోండి. రేపు ఓటు టయానికి వచ్చేసరికి ఫ్యాన్ గుర్తు వేసుకోండి. డబ్బులు మాత్రం ఆ వ్యక్తి మిగతా గుంపుల పార్టీ కూడా ఇస్తారు డబ్బులు. కానీ ఫ్యాన్ గుర్తుకు అయిపోతే మన జీవితాలు అస్తవ్యస్తం అయితే. కానీ గుర్తుంచుకో, 1,06,000 చెబుతున్నాం. ఫ్యాన్ గుర్తు అనేది అయిపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మన నోట్లో మనం మట్టి కొట్టుకున్నట్టయితే గ్యారెంటీగా 10 లక్షల సార్లు చెబుతున్నాయో గుర్తుంచుకో. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రావాలంటే జగనే రావాలా. ఏంటి ఫ్యాన్ గుర్తుకి ఏదైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం బయటికి రాదు. వచ్చేది జగనన్న ప్రభుత్వమే వచ్చింది. దానికే ఓటేయండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పు. మాకొద్దు గురు, ఒకళ్ళ గురించి మాకు అవసరం లేదు. వచ్చేది జగనన్న. జై జగన్, జై జగన్. అనవసరంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు జనం నష్టపోయారు. చంద్రబాబు మేలు చేస్తానికి వాడు ఏదో బజార్ ఎక్కి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినాడు. ఇవాళ 20 సీట్లు తీసుకొని ఎంపీ పోయేది ఏంది? నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు ఎమ్మెల్యే ఇచ్చి అసెంబ్లీలో చర్చించాలా? సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి ఎవరైనా జగన్ అయినప్పుడు నువ్వు ఎదురు మాట్లాడాలా? రేపు జనాన్ని పెంచుకోవాలి సీట్లు. ఆ విధంగా ఎవరికో ఓటమి చేస్తానికి పోయి వాళ్ళ జనం అంతా ఏమైపోవాలా? కాపులంతా ఏమైపోవాలా? వాళ్ళకి తెలియకల్లోనే కాపులు చాలా తెలియకల్లోళ్ళు. వాళ్ళకి కూడా మనోడు పనికిరానోడు. ఎందుకు మంచోడు అనుకుని 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాలేదనుకునే పని లేకుండా వచ్చేసింది. కాబట్టి దాని వల్ల ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ రేపు ఎంపీగా నిలబడుతున్నాడు. ఎంపీగా కూడా గెలవనివాడు కూడా గెలిచేదానికి కూడా చంద్రబాబు గెలవనాడు. ఎందుకంటే పార్లమెంట్ లో రానాడు, అసెంబ్లీలో రానాడు, వాళ్ళ జనాన్ని కూడా రానాడు. హైదరాబాద్ లో ఎవరండి ఓడించింది? ఒక సీట్ రాకుండా చంద్రబాబు ఓడించింది. లోకేష్ బాబు మొన్నే చెప్పాడు, మా నాన్న తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి ఎవరు లేడు. వీడు సంకలు గుర్తుకున్నారు, కోచంతా ఉప్పు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఏం సంకలు ఆగుతున్నారు? అదే మరి జన సైనికులు ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ దెబ్బ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటమే. ఇక చంద్రబాబు దగ్గర 100 కోట్లు 400 కోట్లు దగ్గర 60 అని పోతాడు. ఇంకో సినిమా తీసుకుంటాడు. వాడి పని అయిపోయింది. ఇంక అంతే. ఓ సార్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎవరన్నా ఎవరు? ఏ పార్టీ కాదు, సామాన్య మానవుండే. సామాన్య మానవుండే బతుకుంటా. సామాన్య మానవుండే అందరూ పేదల పార్టీ. ఏ పార్టీ కావాలని కోరుకుంటే వీళ్ళ స్కూల్ ఎలా ఉండే, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? ఏ పార్టీ గెలవ నేను అన్నా, జగన్ గెలవ నేను అన్నా. ఎలా చంద్రబాబు నాయుడు చేయలా, పవన్ కళ్యాణ్ చేయలా. వీళ్ళు వస్తే నేను చేస్తాను అంటున్నాడు. వాళ్ళు వస్తే చేస్తా ఉంటారు. కానీ మాకు జగనే కావాలి, జగనే రావాలి. కాదు కోసుకుంటాం. కానీ ఇలా ఢిల్లీ కాదు, చెన్నై నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటా వెళ్తాం. జగనే మాకు కావాలి. కాదు చెప్తాం, 10 సార్లు చెప్తాం. చేశాడు. నేను చదువుకోలే. నా స్కూల్లో మొత్తం ఆడపిల్ల బయటపోయేవాడు. ఇలా స్కూల్లో నైట్ ఉండి కింద గ్రాండ్ వేశారు, కింద కుర్చీ వేశారు. నా స్కూల్ ఏ స్కూల్ లేదు, నా స్కూల్ ఉంది. మా స్కూల్ ఎక్స్పైర్ ఉంది. బయటకు వచ్చి చెత్తబడి చెత్త బయట మళ్ళీ జగన్ ఎవరు చేసి చెప్పని ఉన్నా సరే. సరే మా ఊర్లో ఉన్న అందరూ జగన్ తప్పటి చేసి ఉంటే వచ్చి అడగమని చెప్పండి ఉన్నా సరే. జై జగన్, లాస్ట్
అలా జగన్ ఓడిపోయాడుకుందాం ఎదుర్కొందాం. ఒకసారి 5 లక్షల ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ముఖ్యమంత్రి. ఆయన చూడండి 30 ఆయన పుట్టిన పల్లెలో పుట్టాడు. ఆయన పుడుతున్నాడు 5 లక్షల 5 లక్షల ఎంపీ 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ మగవాడు ఒకడే తాగియాలా రోడ్డు అడుగుతాడు. ఎవరి కోసం? ఎస్సీ బీసీ ఎస్సీ వాడే పార్టీ కాబట్టి నువ్వు గెలుతావుగా, ఇవన్నీ నీకు గెలుపు పార్టీ కాదు. నువ్వు గెలుతున్నావు, ఇవన్నీ అవసరమా? నీకు నమ్మకం ఉంది, అవసరమా ఇవన్నీ? వద్దు నీకొద్దు. జై వైఎస్ఆర్, జై జగన్. ఇవన్నీ వద్దు, చెప్తాం. జగన్ చేసిన పనులు, అమ్మఒడి కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, చాలా పథకాలు ఇచ్చాడు. ఆయన చేసినట్టు చరిత్రలో లేదు. జగన్కే ఓటు. చంద్రబాబు నాయుడు వద్దా? చంద్రబాబు నాయుడు వద్దు, మోసగాడు వద్దు. ఎందుకు? నేను ఒకసారి మోసం చేసి మోసపోయా. డ్వాక్రా బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబ్ లేదు. ఇంట్లో ఏం చేయాల, వద్దు. అన్న మీ పేరు? ఏడికెళ్ళి వచ్చారు? జగన్ ఓడగొడతా అంటున్నారు కదా, మరి ఎట్లా? జగనే గెలిచేది, అంతే అంటారా? జగనే గెలిచేది. బీజేపీ కూడా కలిసింది కదా, మరి ఏమన్నా? బీజేపీ గెలిచిన లేదు, జనసేన గెలిచిన లేదు. ఎన్ని పొత్తులు వచ్చినాయి గెలిచేది జగనే. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? పనికిరాడు ఎందుకు? అంతేనా? మాట్లాడతా. పథకాలు వస్తున్నాయి, అన్ని పింఛన్లు వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు, బాగా ఉంది. జగనే గెలిచాలి, జగనే గెలవాలి. మళ్ళీ చంద్రబాబు గెలిస్తే? చంద్రబాబు నాయుడు గెలవదు, అది పొరపాటు కూడా లేదు. మీరు అనుకుంటున్న సొమ్ము. జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ అన్న ఓటు ఎందుకు వేయాలంటే మేము ఆయన సొమ్ము తిన్నామయ్యా, ఆయన చెయ్యాలి. రుణపడి ఉన్నాం మేము, చేస్తాము, గెలిపిస్తాము. ఎంత తిన్నారు? తిన్నామా? జగన్ గారు సొమ్ము తిన్నా అన్నారు, ఎంత వచ్చింది? 4.5 లక్షలు తిన్నా 5 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు బాబు? ఏమి ఇవ్వాలా? అమ్మోళ్ళని కనిపెట్టుకుని ఉన్నాడు. ఊళ్ళో ఒక నాయకుడు తెలసక్క దొడుకొని ఉంటే వాళ్ళకి ఇస్తాడు, మాకేం ఇవ్వాలా? పేదవాళ్ళం మేము, మాకు ఇచ్చాడయ్యా. ఆయన సొమ్ము కింద ఉన్నాం, రుణపడి ఉన్నాం. మేము ఆయనకే వేస్తాం, గెలిపిస్తాం, గిఫ్ట్ చేస్తాం నరేంద్ర మోడీకి. అద్దంకి నియోజకవర్గం కూడా అనిల్ రెడ్డి గారిని గిఫ్ట్ గా పంపిస్తాం ఆయనకి. అది 175కి 175 సీట్లు అసెంబ్లీ, 25 పార్లమెంట్లు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మొత్తం జగన్ వెంటే ఉన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అంత వేగంతో ఫ్యారింగాలు చేస్తుంది. చంద్రబాబు గారు గెలిచే అవకాశాలు లేవా? చంద్రబాబు గారికి 0. కుప్పంలో గెలుస్తారా? కుప్పంలో కూడా చంద్రబాబు నిలబడతారా? రాసుకో, అక్షరాలు రాసుకో. కొంచెం ఆగండి, నువ్వు మాట్లాడుదా? సైలెంట్, నీట్గా మాట్లాడు.